హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుష్ టెక్. ఈరోజు వచ్చేసి మేము కాకినాడ వెళ్తున్నామండి. అక్కడ బర్త్డే ఫంక్షన్ ఉందని బయలుదేరాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యామండి. చూడండి ఫ్రెండ్స్, ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టైం 11 అయ్యింది. చాలా ఎండగా ఉంది, అయినా సరే మేము జర్నీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ హౌస్ చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే మనం చింతలూరు వెళ్ళే రోడ్లో ఉన్నామండి. చింతలూరు తీర్థం చాలా ఫేమస్ అండి. ఇదే అమ్మవారి గుడికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఉగాది రోజున చాలా బాగా జరుగుతుంది ఇక్కడ జాతర, తీర్థాలు అన్నీ కూడా. ఈసారి మేము వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా తీసి పెడతానండి, చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మాకు ఇలాంటి వీడియోస్ చేసే మోటివేషన్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం మండపేటలో ఉన్నామండి. ఇదే మండపేట అండి. ఇదే మండపేట సిటీ. చూడండి, అన్ని షాప్స్తో కలకల్లాడుతుంది. రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి ఇది. ఇంత ఎండలో కూడా జనమంతా చాలా బిజీగా ప్రయాణాలు చేసేస్తున్నారు. చూడండి, డివైడర్లో ఉండే కాగితం ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. దీంట్లో పింక్, వైట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఈ రోడ్లో అందంగా ఇవి బాగా కనిపిస్తాయండి. చూడండి మీరు కూడా. ఇప్పుడైతే మండపేట రోడ్లో నుంచి కాకినాడ రోడ్లోకి వచ్చేసామండి. ఈ రోడ్డు అనేది చాలా లాంగ్ అండి. ఇది 1 అవర్ వరకు పడుతుంది. సో ఈ రోడ్డు పక్కన ఉండే చెట్లు, అలాగే కాలువ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఈ చైత్రమాసంలో ఉండే చెట్లు లేత పూతతో చాలా అందంగా కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఉండే చెట్లతో కప్పబడిన రోడ్డు చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి మీరే, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రామచంద్రపురం అండి. ఇది చూడండి, వ్యూ చూడండి. ఇది ఎలా ఉంటుందంటే, రోడ్డుకి మనం పందిరి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయండి. ఇరువైపులా చెట్లు ఇలా కలిసిపోతూ ఉంటాయి. అలాగే ఈ చెట్లకు ఉండే ఎల్లో కలర్స్, రెడ్ కలర్స్ ఫ్లవర్స్ చూడడానికి చాలా అందంగా ఉంది. వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఎంత ఎండగా ఉన్నా ఇటువంటి ప్లేస్లో ఉన్నప్పుడు చాలా చల్లగా, ఆనందంగా అనిపిస్తుందండి. ఈ రోడ్డుకి స్పెషల్ అట్రాక్షన్ అనేది ఈ చెట్ల వల్లేనండి. ఇప్పుడైతే మెయిన్ రోడ్లో నుంచి షార్ట్ కట్ తీసుకున్నామండి. మేము వెళ్ళే ప్లేస్కి ఇది షార్ట్ కట్ అనమాట. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చని షార్ట్ కట్ తీసుకున్నాము. ఇవన్నీ వరి పొలాలండి. ఎలా అయితే మేము వెళ్ళే ఫంక్షన్కి అయితే చేరుకున్నాము. ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము.
ఇవంతా కూడా డెకరేషన్స్ అండి. సో ఫ్రెండ్స్, ఫంక్షన్ అయితే అయిపోయింది, ఇంటికైతే బయలుదేరిపోయాం. అలాగే కొత్తగా కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.